గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు ఆవు గురించి తెలుసుకుందాం. ఆవు హిందువులకు పవిత్రమైన జంతువు. ఆవు సాధు జంతువు. ఈ ఆవు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఆవు మనకు పాలు ఇస్తుంది. ఆవు పాలు మనకు తాగిన చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఆవు పాలు సంపూర్ణమైనటువంటి ఆహారం. ఈ ఆవు పాలతో మనము పెరుగు చేస్తాం. పెరుగు ద్వారా వెన్న తయారవుతుంది. వెన్నను కాచిన నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యి ద్వారా రకరకాల తీపి పదార్థాలను చేసుకొని మనము ఆహారంగా తీసుకుంటాం. ఆవు మూత్రం అంటే ఆవు పంచకం. ఇది కూడా పరమ పవిత్రంగా భావిస్తాం. ఎలాగా అంటే పూజలు చేసుకునేటప్పుడు కానీ, లేదా గుళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ముందుగా ఆవు మూత్రంను తీసుకొని వచ్చి ఇంటి నిండా చల్లి మనపైన కూడా కొద్దిగా చల్లుకొని తర్వాత ఆ కార్యక్రమాలని ప్రారంభిస్తాం. ఆవుకు ఎక్కువగా పచ్చిగడ్డిని ఎండుగడ్డిని ఆహారంగా ఇస్తాం. ఆవు పేడ వచ్చినప్పుడు పొయ్యి వెలిగించడానికి వంట చెరుకుగా ఆ పేడను ఎండబెట్టి పిడకలు చేసుకొని వాడుకుంటాం. అంతేకాకుండా ఆవు చనిపోయిన తర్వాత చర్మమును వలిచి చెప్పులు కుట్టుకోవడానికి ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని తోలు వస్తువులు కూడా తయారు చేస్తాం. ఆవుకు పుట్టిన దూడలు పెరిగి పెద్దయిన తర్వాత ఎద్దులుగా అయితే వాటిని పొలం పనులకు బండి నడుపుటకు ఉపయోగిస్తాము. ఎద్దులలో శ్రేష్టమైనవి కూడా ఒంగోలు గిత్తెలు. ఆవులలో సకల దేవతలు ఉంటారని పెద్దలు చెప్తారు. ఆవు పాదాలలో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగా, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతం, కడుపు కైలాసం, ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతలు ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయని మన పెద్దలు మనకు తెలిపి ఉన్నారు. ఆవుకు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఆ దేవతలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పశువులకు అంటే ఈ ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, బర్రెలు వీటికి ప్రత్యేకమైనటువంటి రోజును కేటాయించి పండగ చేస్తాం. వాటికి జంతువులు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ పశువులకు మాత్రమే మనము పశువుల పండగను చేస్తాం. అది ఎప్పుడు అంటే ప్రతి జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండుగలలో భోగి పండగ తర్వాత, పెద్ద పండగ తర్వాత పశువుల పండగని తయారు చేస్తాం. రైతులు వాటిని ఇళ్ళల్లో పెంచుకుంటారు కదా, ఆవులు, ఎద్దులు, దున్నలు, వీటన్నింటినీ ఇంట్లో పెంచి అందరూ కూడా ఈ పశువుల పండుగను చాలా చక్కగా జరుపుకుంటారు. వాటి గొప్పతనం మనం వాటికి ప్రత్యేకంగా ఒక పండుగ చేయడానికి ఒక రోజును కేటాయించామంటే వాటి యొక్క గొప్పతనం మనకు బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆవులు ఎన్ని రకాల జాతులు ఉన్నాయంటే దాదాపుగా 29,000 జాతులు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆవులు వీటిలో వాడుకలోకి ఉండేవి మాత్రం 29,000 రకాల జాతులు ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన జాతులు ఏవంటే కపిల, దయౌని, ఒంగోలు, పొంగనూరు, గిర్జాతి, షాహియత్ అనే జాతులు చాలా ముఖ్యమైనవి అన్నమాట. సరే, ఆవు పంచతాన్ని మరిగించి అంటే వేడి చేసి
వచ్చే ఆవిరితో గోమాత ఆర్క్ అనే ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఆవు నుంచి వచ్చే ఈ ఆవిరితో చేసిన గోమాత ఆర్క్ అనే ఔషధం చాలా ఖరీదైనది. ఇది కూడా మందులు తయారు చేసుకుని మన రోగాలు తగ్గించుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆవు నుంచి వచ్చే పంచగంగ ద్వారా సాంబ్రాణి కడ్డీలు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు మొదలగున్నవి తయారు చేస్తూ ఉన్నారు. మనం చిన్నపిల్లలను బడికి పంపగా అక్కడ తెలుగులో మొదటగా మనకు పిల్లలకు చెప్పే మాట అమ్మ అని, రెండవది ఆవు అనని చెప్తారు. అమ్మ అని, ఆవు అని. అంటే ప్రథమ స్థానం అమ్మకు ఇచ్చారు, రెండవ స్థానం ఆవుకిచ్చారు మన పెద్దలు. ఎందుకంటే అమ్మ పిల్లలని ఎంత చక్కగా చూసుకుంటుందో, బాధ్యత వహిస్తుందో, ఆవు కూడా తన యొక్క పాలతోనూ తన యొక్క ప్రతి భాగం ప్రతి ఒక్క ఒకటి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆవు యొక్క గొప్పదనం వలన పిల్లలకు ఆవు తర్వాత ఆవుని రెండవ స్థానంగా ఇచ్చి, దానిని మొదటి స్థానం అమ్మని, రెండవ స్థానాన్ని ఆవుగా ఇచ్చి మన పెద్దలు పూజించని నేర్పారు. అంటే పూజించమని చెప్పసాగారు. కాబట్టి ఆవు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నదని తెలుసుకున్నారు కదా పిల్లలు. ఈ కథ నచ్చితే అందరికీ మీరు తోటి పిల్లలకి కూడా ఈ కథను పంచుకోండి, చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలతోనూ మరిన్ని తెలుగు పాఠ్యపుస్తకాలలోని పాఠాలతోనూ మరొక వీడియోతో మీ ముందుకు మా BRK ఎడ్యుకేషన్.